సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో ఏ ఒక్కరి ఓటు మిస్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న ఓటరు సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. కరీంనగర్లోని 33వ డివిజన్ కాన్పూరా, ప్రియదర్శిని కాలనీ, 54వ డివిజన్ అశోక్ నగర్లలో వెలిచాల రాజేందర్రావు పర్యటించారు. బూత్ స్థాయి అధికారులు, పార్టీ నాయకులతో మాట్లాడి పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బూత్ స్థాయి అధికారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాంగ్రెస్ నాయకులు సహకరించాలని వెలిచాల రాజేందర్రావు అన్నారు. అడ్రస్లు, ఫోన్ నెంబర్లు దొరకని వారికి తగిన సహాయం చేయాలని కోరారు. రెవెన్యూ అధికారులకు సహాయంగా అదనపు సిబ్బందిని నియమించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ని కోరినట్లు తెలిపారు. కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉంటే ఒక్కటి ఉంచుకోవాలని, ఎక్కడ ఉంచుకోవాలో ఓటర్లే నిర్ణయించుకోవాలని, అందుకు నమోదు పత్రాలను అందించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, నిర్లక్ష్యం వల్ల నిజమైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా అధికారులు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని ప్రతినిధులకు సూచించారు. పూర్తి చేసిన నమోదు పత్రాలను రాజేందర్రావు బూత్ స్థాయి అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎస్ఐఆర్ కమిటీ సభ్యులు పద్మాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, 33వ డివిజన్ కార్పొరేటర్ హీనా అఫ్రీన్, 54వ డివిజన్ అధ్యక్షుడు తోవిటి సామ్రాట్ పాల్గొన్నారు. ఈరోజు సర్ ప్రోగ్రాం పర్యవేక్షణలో భాగంగా 54వ డివిజన్కు రావడం జరిగింది. నాతో పాటుగా మా పార్టీ ముఖ్య నాయకులు, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్ఐఆర్ కమిటీ మెంబర్ పద్మాకర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య గారు, మా పార్టీ 54వ డివిజన్ అభ్యర్థి సామ్రాట్ గారు, ఇతర ముఖ్య నాయకులందరితో పాటు కాజాబాయ్, షహన్షా, ఇతర ముఖ్య నాయకులందరితో పాటు ఇక్కడ 6 బూత్లలో ఉన్న మా బిఎల్ఏ క్యాండిడేట్లు మరియు ఈ ఎలక్టోరల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్న బిఎల్ఓలు వారితో కూడా మొత్తం మందితో కలిసి ఏ బూత్లో ఎంత మేరకు ఇప్పటి వరకు మ్యాపింగ్ జరిగింది, ఎంత ఇంకా బ్యాలెన్స్ టు బీ మ్యాప్డ్ ఉన్నాయి, అండ్ దీంట్లో యానోమలీస్ కేటగిరీలో కూడా ఎన్ని ఓట్లు ఉన్నాయి, అడ్రస్లు మ్యాచ్ కాకుండా, నేమ్స్ మ్యాచ్ కాకుండా, ఇతరత్రా మ్యాచ్ కాకుండా ఉన్నవి చూడడం జరిగింది.